సర్కార్లా గప్పుడు కారు పార్టీ ఉన్నప్పుడైనా ఇప్పుడు షేయి పార్టీ ఉన్నప్పుడైనా అధికార ప్రతిపక్షాల నడుమ మాటల యుద్ధాలు అయితేనే ఉంటాయి. ఒకల మీద ఒకరు మాటల తూటాలు ఇడుచుకుంటూనే ఉంటారు. షేయి పార్టీ సర్కార్ వచ్చిన ఈ 14 నెలల్లో కారు పార్టీ మీద రేవంత్ అన్న మీద కారు పార్టీలు ఒక కోపం చేయలే, ఒక మాటలు అనలే. అయితే ఇప్పుడు ఫస్ట్ టైం రేవంత్ అన్న ఏ తప్పు చేయలే అన్నాడు కేటీఆర్ అన్న. అసలు రేవంత్ది ఏ తప్పు లేనే లేదు అని అనుకొచ్చిండుల్లా. ఆగో గీదేం ట్విస్ట్ వెన్నెల బుజ్జి అని పరిశాన్ అవుతున్నారా? మరి గా ట్విస్ట్ తెలవాలంటే గీ ముచ్చట పురాగా చూసి రావాల్సిందే. కల్వకుర్తి నియోజకవర్గం అమనగల్ల రైతు మహాధరణ కార్యం పెట్టిండ్లు కారుపాటోళ్ళు. అగ్గో గా కార్యంలో రేవంత్ అన్న మీద షేయి పార్టీ సర్కార్ పాలన మీద గిట్లా మాట్లాడుకొచ్చిండు కేటీఆర్ అన్న. నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు, తప్పు రేవంత్ రెడ్డిది కాదు. నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు, తప్పు రేవంత్ రెడ్డిది కాదు. నిజంగా చెప్పానంటే తప్పు రేవంత్ రెడ్డిది కాదు, తప్పు రేవంత్ రెడ్డిది కాదు. ఏందుల్లా షాక్ అయినరా? సర్కారు ఏషటి అన్ని తప్పులే అని లొల్లి పెట్టే ప్రతిపక్ష కారు పార్టీ లీడరేనా గిట్లా మాట్లాడేది అని నోరెళ్ళ పెట్టి చూస్తున్నారా? రుకో జరా సబర్ కరో, రుకో జరా సబర్ కరో. రేవంత్ రెడ్డి చాలా నిజాయితీ గల్ల మోసగాడు. ఆయన నిజాయితీగానే మోసం చేసిండు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి టీవీలల్లా? ప్రజలు మోసపోవాలని కోరుకుంటారు. చూసిరా మీరు లేదా? అది మోసపోవాలని కోరుకుంటారు ప్రజలు, మోసగాళ్ళని నమ్ముతారు. అందుకే మేము మోసం చేస్తూనే ఉంటాం. ఎవరిని మోసం చేయలేదు రేవంత్ రెడ్డి. ఇప్పటికీ కులగణన అన్నాడు, 42% రిజర్వేషన్ అన్నాడు, బీసీలను మోసం చేసిండు. రైతులకు రుణమాఫీ అన్నాడు, 10,000 కాదు 15,000 అన్నాడు, వాళ్ళని మోసం చేసిండు. రైతు కూలీలు 12,000 ఇస్తా అన్నాడు, మరి ఇలా వాళ్ళకు మోసం చేసిండు. ఆడబిడ్డలు 25,000 ఇస్తా అన్నాడు, మిమ్మల్ని మోసం చేసిండు. పెళ్లి కాని అమ్మాయిలు స్కూటీలు ఇస్తా అన్నాడు, తులం బంగారం అన్నాడు, లగ్నం చేసుకుంటే వాళ్ళని మోసం చేసిండు. జనాలు మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు కాబట్టి మేము మోసం చేస్తామని చెప్పి మరి తెలంగాణ పబ్లిక్ ను మోసం చేసిండట సీఎం రేవంత్ అన్న. ఇక రుణమాఫీ మీద రేవంత్ అన్న చెప్పిన మాటల మీద ఓ కథ చెప్పిండు కేటీఆర్ అన్న. వెనకటికి రేవంత్ రెడ్డి అసంటోడు ఒకడు ఉండే. ఆయన చిన్నప్పటి నుంచి చదువు రాలేదు, అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటైనవి. జరదా బుక్కుడు, గుట్కా తినుడు, మందు కొట్టుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లన్నీ చిన్నప్పటి నుంచే అయినాయి. వచ్చినాక ఓ రోజు బాగా తాగిండు. తాగి ఇంకింత తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, పట్టుకొని ఆయనతో దెబ్బ గుద్దింది. గుద్దితే వాడు తాగిన మత్తులో హోస్ట్లో లేడు. ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మను కొట్టిండు. అమ్మ చచ్చిపోయింది. నాయనకి వచ్చిండు, నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు. నాయన కూడా అక్కడనే చచ్చిపోయిండు. చచ్చిపోతూ పోలీసు వాళ్ళు ఊకోరు కదా, చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు. ఆయనతో జడ్జి గారు ముంగటికి ఆయన తీసుకున్న పిల్లగాన్ని జడ్జి గారు ముంగట పెట్టిరు. సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట. అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు. కానీ జడ్జి గారు అడగంగానే 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్లే ఉంది. రుణమాఫీ చేస్తా, మొదటి సంతకం పెడతా అన్నాడు. సెక్రటేరియట్ పోయిండు. ఏమంటాడు ఆడపోయి? ఇక్కడ లంకె బిందెలు లేవు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన. చెడు తిరుగుళ్లకు చెడు అలవాట్లకు బానిసైన పోరడు అయ్యవని చంపి అయ్యవ్వలేని అనాథన్ సారు నన్ను ఇడిచిపెట్టుండ్రి అని జడ్జిని బతిమిలాడుకున్నట్టే ఉన్నదట రేవంత్ అన్న కథ కూడా. ముందుగాల రుణమాఫీ అని బగ్గ చెప్పి కొసకు ఆగమాగం అంగడంగడి చేసిండని కారెడ్డం ఆడుకుంటా గీ కథ చెప్పిండు కేటీఆర్ అన్న. మీరు ₹1,00,000 రుణమాఫీ వేసేటందుకే కింద మీద అయినరు, ఇంకా మమ్ములు అంటున్నారా అని కేటీఆర్ అన్న మాటలకు కౌంటర్లు ఇస్తున్నారు షేయి పాటోళ్ళు. మీరు మాటలు అనుకోండ్రి గాని మమ్ముల్ని అయితే పట్టించుకోండ్రి అని అనవట్టిండ్రు తెలంగాణ పబ్లిక్. గప్పట్ల పాదయాత్ర అనే కార్యం ముంగటేసుకొని రాష్ట్రమంతా తిరిగిన జగనన్న ఇప్పుడు జైలు యాత్ర అని తిరుగుతున్నట్టే ఉన్నది. ఎవలో ఒక వైసీపీ లీడర్ను కూటమి సర్కారోళ్ళు అరెస్టు చేసుడు, లోపటేసుడు. బెంగళూరుకెంచి విమానంలో దిగిపోయి జైలున్నోళ్లను జగనన్న పరామర్శించచ్చుడు. గిదే నడుతున్నది ఏపీలా. వత్తడు పరామర్శిస్తాడు, బెంగళూరు పోతాడు, వత్తడు పరామర్శిస్తాడు, రిపీటు అని జోకులు కూడా జగనన్న మీద బగ్గనే నడుతున్నాయి సోషల్ మీడియాలా. ఇయ్యాల కూడా జైలు యాత్ర చేసిండు జగనన్న. గన్నవరం సైకిల్ పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీని గలవనీకి విజయవాడ సబ్ జైలుకు పోయింది అలా ఏపీ పాత సీఎం జగనన్న. ఇక లోపలికి పోయొచ్చినాక మైకుల ముంగడికొచ్చి గిట్లా మాట్లాడిండు. ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది.
సైకిల్ పార్టీ ఆఫీసులో పనిచేసే సత్యవర్తనే వల్లభనేని వంశీ ఎసొంటి తప్పు చేయలే అని చెప్పినా కూడా కూటమి సర్కారు వంశీ మీద అక్రమ కేసు పెట్టింది కచ్చతోటి అని అనకచ్చిండు జగనన్న. ఇక అసలు గైనన్ గల్వనీకి ఎట్లా పోయినావు జగన్ అని గరమైండ్రు సైకిల్ పార్టీ లీడర్లు. ఈ రకంగా పార్టీ కార్యాలయాల మీద దాడి చేసి వ్యక్తుల్ని గాయపరిచి కారులు తగలబెట్టి కార్యాలయాన్ని తగలబెట్టి ఇవాళ అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి వత్తాసు పలకడానికి వెళ్ళడానికి మీకు సిగ్గు అనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? సాక్ష్యం చెప్పిన సత్యవర్తన్ను వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి బెదిరించింది నిజం కాదా అని సీసీ ఫుటేజ్ కూడా బయటికి ఇడిచిండ్రు సైకిల్ పార్టోళ్ళు. సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి. ఒకసారి ఆ ఫుటేజ్ కూడా ప్లే చేయండి. అతన్ని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా? అందులో ఉంది మీరు కాదా? ఆ చేతులు మడత పెట్టుకుని అక్కడ నుంచున్న అతని వ్యక్తులు సత్యవర్ధన్ కాదా? అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా? అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా? కచ్చగట్టి లేనిపోని కేసులు పెడుతున్నారు కూటమి సర్కారోళ్ళు అనే మాటల మీద గిట్ల చెప్పుకొచ్చిండు మంత్రి కొల్లు రవీంద్ర సారు. నిజంగా మేము కక్షపూరితంగా చేయాలంటే వచ్చిన నెల 2 నెలల్లోనే అందరిని అరెస్ట్ చేసేవాళ్ళం. కచ్చగట్టాలనుకుంటే అందరినీ ఒకటే పరి లోపటేసేటోళ్ళట. ప్రజాస్వామ్యంగా పాలించుతున్నారు కాబట్టి ఊకుంటున్నారట. కానీ ఆళ్ల సర్కారుంటే ఈళ్ల మీద కేసులైతాయి, ఈళ్ల సర్కారుంటే ఆళ్ల మీద కేసులైతాయి. ఎప్పటికీ గివ్వే పంచాదులు ఏపీలా. ఏందో ఏమో గీ లీడర్లు కేసుల మీద పంచాదుల మీద పెట్టే శ్రద్ధల సగం రాజధాని మీద పెట్టినా ఇప్పటికే ఓ పరిపూర్ణ రాజధాని ఉండేది అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన ఏపీ పబ్లిక్. రావాలే బాబు రావాలే, బయటి దేశం కొలువులు బయటి దేశం కొలువులు, అగ్వా అగ్వా ఒక్క కొలువు ₹1,00,000. ఇంటర్వ్యూకు రాన్రి, కొలువు కట్టుండ్రి, ఇంట్లో ఉన్న తిప్పలు తీర్చుకోండి, పైసలు కట్టుండ్రి, ఫ్లైట్ ఎక్కుండ్రి, లైఫ్ సెటిల్ చేసుకోండి. ఓ వెన్నెల బుజ్జి, నీకేమైంది? పిసలేసిందా? అవి కొలువులు అనుకుంటున్నావా లేకుంటే మార్కెట్లో కూరగాయలు అనుకుంటున్నావా అని అనబోతున్నారు కదా. ఇగో గిట్లనే బయటి దేశంలో బొచ్చడు కొలువులు ఉన్నాయని పాపం గీళ్లను ఎంత మోసం చేసిండ్రో మీరే చూడుండ్రి. ఇంటి నిండా తిప్పలు, పెరిగిన అప్పులు, చేద్దామంటే పని లేక చేసిన గాచిన పైసలు ఎటు జాలక చాలా మంది బయటి దేశం పోదామనుకుంటారు. గాడైతే ₹4 ఎక్కువ సంపాదించుకోవచ్చని ఆశపడతారు. కానీ చాలా మంది ఏజెంట్ల చేతిలో మోసపోయి ఏం చేయాలనో తెలియక ఆగమాగమవుతారు. ఇగో వీళ్ళందరూ పాపం గట్ల మోసపోయినోళ్లే. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కాడ బయటి దేశంలో కొలువుల పేరు మీద 2 బద్మాష్ గాన్లు 350 మందిని మోసం చేసి 6 కోట్లకు మీదనే బస్తాలల్లో చదురుకొని అవతల పడ్డారట. అదే కొచ్చిల ధర్మారెడ్డి అనే అతని దగ్గర నేను ఇడ్లీకి కోసం అనుకుని డబ్బులు కట్టాడు. అతను మా పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇలా లైఫ్ ఇస్తాను అనుకొని చెప్పారు. ఇందులో సుమారు 350 మంది దాకా ఉన్నారు. కాయ దిలీపు, కొచ్చెర్ల ధర్మారెడ్డి అనే బద్మాషాన్లు బయటి దేశం ఇటలీలా వలస కూలీల కొలువులు మస్తు ఉన్నాయి, ఆడికి పోతే మస్తుగా పైసలు సంపాదించుకోవచ్చని 350 మంది దగ్గర ₹1,00,000, ₹2,00,000 లెక్క పైసలు వసూలు చేసిండ్రట. ఇచ్చాపురంలో ఉన్న ఒక లాడ్జ్లో ఇంటర్వ్యూ కూడా పెట్టిండ్రట. ఇక అందరి దగ్గర పైసలు కట్టించుకున్నాక కుటుంబంతోని మాయమైండ్రట. పాపం బయటి దేశంలో కొలువులత్తే ఉన్న అప్పులు తిప్పలు పోతాయని ఆశపడి అప్పులు చేసి మరీ గాళ్లకు పైసలు కడితే నిండా ముంచిపోయినరని మస్తుగా బాధపడుతున్నారు గిల్లంతా. పోలీసోళ్ళను ఎట్లనన్నా పట్టుకొని మా పైసలు మాకు ఇప్పియుండ్రని అంటున్నారు. చూసిండ్రు కదా పబ్లిక్, బయటి దేశంలో కొలువులు ఇప్పిస్తామంటే గిట్లనే ఎవలని పడితే గాళ్ళని నమ్మి అప్పులు చేసి మరీ పైసలు అప్పయ్యేపారు. జర పైలం మరి. హా పబ్లిక్, ఇప్పుడు మా ముసలి మూత వారు వచ్చే ఏళ్ళైంది కదా, మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకు మూతులు చాపి కూర్చున్నాడో ఏం పాడోనుల్లా. ఓ పారైతే అరుచుకొని వద్దాం పాన్రి. ఓ తాత ఉన్నావే? గింతకాలం సప్పుడు కొడతా అంటే ఎవడు బయటకు వెళ్ళరేమో. ఇంట్లో ఉన్నారు ఆడలేరురా ఇంట్లో మనుషులు. అన్నంగా అయిపోయినాయి. ఇక ఇప్పుడు సప్పుళ్ళు కొట్టుకుంటా బతుకుతున్నావా? అయినా ఎవల పెళ్ళని సప్పుడు కొడుతున్నావే? ఇది పెళ్లి కోసానికి కొడుతున్న సప్పుడు కాదే తల్లి, సర్వే కోసానికి కొడుతున్న సప్పుడు. గింతకాలం కొడతా అంటే ఎవరు ఇతలకి వెళ్ళరేమరా. ఉన్నారా లేరురా సారు? నీకైనా సిగ్గుచరం ఉన్నదారా? సర్కారు ఏ సర్వే చేసినా మీ మంచి కోసం చేస్తుందా లేదా?
సర్కారు ఇచ్చే పథకాలు కావాలి కానీ సర్కారు చేసే సర్వేలో పాల్గొనరా మీరు? మళ్ళీ ఏమో బాగా నీకుతాను మీదరా కూడా. ఇంతకు ఏం సర్వే? వాళ్ళెందుకు గా సర్వేలో పాల్గొనలేదే? అరే వీడు సర్వే చేసేటప్పుడు ఊళ్ళో లేడు పిల్ల, మళ్ళీ ఎవరైనా వచ్చి అడుగుతాను ఇక మా ఇంటికి ఏ సార్లు రాలేదు, నన్ను ఏ వివరాలు అడగలేదు అని నిక్కుతాడు. మరి ఇప్పుడన్నా సర్కారు రెండోసారి సర్వే చేపట్టినప్పుడు వివరాలన్నీ చెప్పాలా వద్దా? అందుకే ఇగో డప్పు కొట్టుకుంటే అందరికి తెలిసితట్టు వస్తానా, మళ్ళీ అబద్ధం ఆడతాని. సార్ వచ్చిండు నీ వివరాలన్నీ చెప్పు, నిలబడి చూస్తానేమరా. అవునే తాత, ఈ నెల 28వ తారీఖు దాకా సర్కారు ఛాన్స్ ఇచ్చింది కదా, వివరాలు ఇయ్యని వాళ్ళందరూ కులగణనలో ఖచ్చితంగా పాల్గొనాలి అని. చెప్పురా, నీకు పెళ్ళాలు ఎంతమంది? మంది చేసిన పెళ్ళా లేకుంటే నీ ఇంట్లో చేసిన పెళ్ళా? పొలాలు ఎన్ని ఉన్నాయి, పొలగాలు ఎంతమంది? బర్రెలు ఎన్ని ఉన్నాయి, గొర్రెలు ఎన్ని ఉన్నాయి, గాడిదలు ఎన్ని ఉన్నాయి, గుర్రాలు ఎన్ని ఉన్నాయి? ఈ కొంప నీదేనా మందికి వచ్చిందా? అన్ని వివరాలు చెప్పు, ఒకసారి రాసుకుంటాడు. చెప్పు. ఏ ముసలాడా, కులగాలన్నప్పుడు కులం అడగాలి, మతం అడగాలి, కానీ నువ్వు గయాన్ని అడుగుతాను. సర్కారు అడుగుతాంది అంతే, చెప్పు. ఏమో వివరాలు చెప్పు అంటే బాగా నిలుగుతాను. మంచిగా మాట్లాడు ముసలాడా. మాట్లాడుకుంటే ఏం చెప్తారు నువ్వు? ఇది మా సర్కారు అడిగే ప్రశ్నలు, మా సర్కారు అడిగిన అన్ని వివరాలు చెప్పాలి. నువ్వు బాగా నిలుగుతాను వేదరా, కులం మతమే చెప్తా, లేకుంటే అన్ని చెప్పా అంటే ఏందన్నట్టు చెప్పు, రాసుకుంటాడు మా సారు. అరే గాన్న మీదకి గంతగానం ఎందుకు పోతున్నవే? అయినా గప్పట్ల కేసీఆర్ సార్ సర్కారు సకల జనుల సర్వే చేసినప్పుడు మీ రేవంత్ సారే అన్నాడుగా, అదే గిసొంటి సర్వేలలో అన్ని వివరాలు మేమెందుకు ఇయ్యాలి అని. అంటే మందికేమో మంగళవారం, మీ కాడికి వచ్చేటాలకేమో సోమవారం అనే. మా రేవంత్ సారుకు నోరాగది. ఏ ఎండకే ఆ గొడుగు వచ్చినట్టు ఏ కాలానికి తగ్గట్టుగా ఆ మాటలు మాట్లాడాలి. ఇప్పుడు అవేమో మా మెడకు చుట్టుకుంటాను, ఏం చేయాలి? అయినా నువ్వు ఏ పార్టీలో మనిషి అన్నట్టే? అసలు నీకు జీతం ఆ HMT వాళ్ళు ఇస్తానులే, లేకుంటే కారు పార్టీ వాళ్ళు ఇస్తానులే? కారు పార్టీ వాళ్ళ పేడ ఆర్టిస్ట్ లెక్క మాట్లాడుతాను ఏందా నువ్వు? అలకదప్పదా? మూతి మీద గుద్దుతే ముంగడి పనులన్నీ రాలే ముసలోడా. ఉన్నది ఉన్నట్టు అడిగితే పేడ ఆర్టిస్టులు అన్నట్ట. అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఈ సర్వేలతోని సర్కారు ఏ వెలుగా పెడదాం అనుకుంటున్నది చెప్పు? అరే ఏం వెలుగా పెడదాం అనుకుంటున్నది అని అంటానవేంది అలకదక్కువదానా? మన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చూస్తాంది సర్కారు. మనకు కావాలన్నా వద్దా? అసలు మన బీసీలో అందరం సర్కారుకు సహకరించాలన్నా వద్దా? ఇప్పుడున్న మీ రేవంత్ సార్ క్యాబినెట్ లా ఎంతమంది బీసీలు ఉన్నారే అది చెప్పరా? అది ముందుగాల ఏడాది దాటుతున్నా కూడా ఇంకా మొత్తం క్యాబినెట్ ఎందుకు నింపుతలేరు చెప్పు? మందిని ఎక్కిరించే ముందు మన ముఖాన్ని కూడా ఓ పారి చూసుకోవాలి. ముఖం గీకం అని ఏం స్థలమైందో ఏరు తిన్నదానా? మా సర్కారు మా ఇష్టం, మేము అడిగిన వివరాలు అన్ని చెప్పాలి. చెప్పురా, మా సార్ అడుగుతుంటే రాసుకో సార్ వీడు చెప్తాడు. చెప్పు. మరి నువ్వేమని అని ఇల్లు తిరిగి మందిని బెదిరించుకుంటే సర్వేలు చేసేదాన్ని? అరే నాయన నువ్వు ఆగే తల్లి, నువ్వు లేని కులాలు పెట్టకాయించను. ఈ కులగణన సర్వే పూర్తి అయినాకనే సర్పంచ్ల ఎలక్షన్లు పెడదామని చూస్తుందట కదా సర్కారు. అందుకే ఈ సర్వే జల్లిన ఉడగొడదామని నా ప్రయత్నం నేను చేస్తానే. సర్పంచ్ల ఎలక్షన్లు వచ్చేది ఉంటే ఊళ్ళో నేను సర్పంచ్గా పోటీ చేసి గెలిచి ఊరును మల్లె పువ్వు లెక్క తీర్చిదిద్దామని చూస్తాను మా సర్కారు హయాంలో. చేద్దు గాని ముందుగాల ఈ సర్వేలు పక్కకు పెట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పు మీ ముఖ్యమంత్రి సారుకు. అరే నెరవేర్చకపోతే ఏం చేస్తాను మా సర్కారు? ఈ ఉగాది నుంచి రేషన్ దుకాణాలలో సన్న బియ్యం కూడా ఇవ్వాలని చూస్తుంది జనాలందరికీ మా సర్కారు. ఎరికేనండి ముందు రేషన్ కార్డులు ఇవ్వను, గతనే మీ ముసలోళ్లకు 4000 రూపాయల పింఛన్ సంగతి ఏందో కూడా అడుగు. పోయిన ఉగాది పోయి మళ్ళా ఉగాది రావట్టే, పెంచుదామన్న పింఛన్లు అటే వాయే. అవు ఇది అయితే నిజమే, పండుగలేనుక పండుగలు పోతానే కానీ మా సర్కారు ఇచ్చిన హామీలు అయితే గల్మ దాటుతలేవు. మా ముసలోళ్ళ పింఛన్ ఆంజనేయ పండుగ, ఆడబిడ్డలకి ఇస్తామన్న తులం బంగారం పత్తకే లేదు, గృహలక్ష్మి కింద 2500 ఇంతవరకు ఇస్తనే లేరు. అట్లనే చదువుకునే పొలగాళ్ళకు కూటీలు ఇస్తా అన్నారు, ఆ ముచ్చలు కూడా సోయలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మా సర్కారు ఇచ్చిన హామీలు చాలానే ఉన్నాయి, అవేవి మరి ఊసేయలేదు పాసేయలేదు. అందుకే ముందు మీ లెక్కలు చక్కగా చూసుకొని మంది లెక్కలు లెక్క పెట్టుండ్రి, మంచిగా ఉంటది. అరే నువ్వు ఆగే తల్లి, ఇప్పుడు మాకున్న పంచాలు చాలే అన్నట్టుగా నువ్వు వచ్చి పుల్లేస్తాను అని అడవిత కాచి. నువ్వైతే వివరాలు చెప్పరా సార్ రాసుకుంటాడు. సర్కారు ఇస్తాన్న పథకాలు ఇయ్యాను, ఆ తర్వాత మా ముచ్చారు చెప్తాం గానీ. గోయిత బస్సుల భోజుడికే సర్కారు అడుగున్న ప్రశ్నలు అయిందా? అన్నంత పని అయిందా? ఇగో సపడియక చూసినారుల్లా సర్కారోళ్ళు కులగణన సర్వే చక్కగా చేయలేదని ప్రతిపక్ష పొల్లు లొల్లి పెట్టే వరకు మళ్ళా కులగణన సర్వే ఎత్తున్నారు. మరి ఈసారన్నా అన్ని లెక్కలు కరెక్ట్ తీస్తారో లేకపోతే కులగణన రిపోర్టు మీద మళ్ళా పంచాదులు మోపైతాయో ఏమైతుందో చూడాలే ఇక. అబ్బర బిడ్డ, లారీ రువ్వడి మీద వచ్చి సినిమాలల్లా కదా గుద్దుకున్నట్టే గుద్దుకున్నది కదా. ఇంకా నయం ముంగటేదన్నా బండి ఉంటే గాల్లో ఎగురుతుండే. విశాఖపట్నం బీచ్ రోడ్డులో జరిగింది ఇది.
ఉష్కె లారీ రువ్వడి మీదొచ్చి డివైడర్కు టక్కర పెట్టి సీదా పార్కులకు పోయింది. ఉష్కెను ఓవర్లోడ్ వేసుకున్న గీ లారీకి బ్రేకులు ఫెయిల్ అయినాయట. ఇక స్పీడ్ కంట్రోల్ కాక సీదా పోయి గీ తీరుగా డివైడర్ను గుద్దిందన్నట్టు. ఇక లారీ స్పీడ్ చూసి కారోళ్ళు ముందుగానే జాగ్రత్త పడి కారును గాన్నే ఆపినరు కాబట్టికే బచాయించిరు గాని లేకపోతే పెద్ద పరిశాన్ మోపైతుండేది. ఇక లారీ పార్కు గోడకు టక్కర పెట్టే వరకు ముంగడ మొత్తం నుజ్జైంది. డ్రైవరు క్లీనర్లకు సుతం బగ్గనే దెబ్బలు తాకినాయట. ఇంకా నయం గా టైంలో పార్కులు ఎవరు లేరట. ఓవర్లోడ్ ఉన్నది కాబట్టి ఏడ పోలీసోళ్ళు షేకింగ్ చేస్తారో అని డ్రైవరు రువ్వడి మీద పోయిండు కావచ్చు. గందుకే బ్రేకులు ఫెయిల్ అయ్యే వరకు గింత పరిశాన్ జరిగింది కావచ్చు అని అంటున్నారు గిది చూసినోళ్ళు. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే పట్నం శంషాబాద్ కాడ చూడుండ్రి కొందరు బద్మాష్ ఖాన్లు కార్లతోని కథలు ఎట్లా పడుతున్నారో. అగ్గో చూసిండ్రు కదా బొంగరాన్ని గింగిరాలు తిప్పినట్టే కార్లను ఎట్లా తిప్పుతున్నారో. కొన్ని వద్దుల కాడికించి కొందరు తీస్మార్ ఖాన్లు రాత్రిపూట కార్లు వేసుకొని ఔటర్ రింగ్ రోడ్డు మీదకి పోయి గీతిరిగా స్టంట్లు ఎత్తున్నారట. పోలీసులకు దొరకకుండా నెంబర్ ప్లేట్లను కూడా తీసేసిండ్రట. ఇక సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేసే వరకు పట్నం నాంపల్లిలున్న గీళ్లే కార్లతోని స్టంట్లు వేసిండ్లని గుర్తించిండ్రట. ఎంబటే గాళ్ళని అరెస్ట్ చేసి కార్లను కూడా సీజ్ చేసిండ్రు పోలీసోళ్ళు. చూసిండ్రు కదా పబ్లిక్ కొందరు జనాలు ఎట్లా తయారైతున్నారో. అడ్డగోలు స్పీడ్ తోని కొందరు, పైసలు ఎక్కువయ్యి తిన్నదారగాక నడి రోడ్ల గీతిరిగా స్టంట్లు చేసేటోళ్ళు ఇంకొందరు. గిసొంటోళ్లను అరెస్ట్ చేసి గాళ్ళ లైసెన్స్లను క్యాన్సిల్ చేసి రోడ్ల మీద తిరగకుండా చేయాలి. గప్పుడే చక్కగా అవుతారని అనబట్టిండ్రు కొందరు. రోడ్డు మీద బోర్ల పడ్డ ఆటోలను చూసినాం, అట్లనే బస్సులు లారీలను కూడా చూసినాం. గాని కెనడాలున్న టొరంటో ఎయిర్ డిపో కాడ చూడుండ్రి ఒక విమానం ఎట్లా బోర్ల పడ్డదో. అయితే మొగుల మీదకెంచి కిందికి ల్యాండ్ అయ్యేటప్పుడు మంచిగానే దిగిందట. ఇక రన్వే మీదున్న అడ్డగోలు మంచి చేయబట్టి అదుపు తప్పి బోర్ల పడ్డది అంటున్నారు అడున్నోళ్ళు. విమానం బోర్ల పడే వరకు మంటలు కూడా బగ్గనే లేచినాయట. ఇక ఎంబటే ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి మంటలు ఆర్పేసిండ్రు ఆఫీసర్లు. మొత్తం 80 మంది మీదనే ఉన్నారట విమానంలో ప్యాసింజర్లు. విమానం బోర్ల పడే వరకు అందులున్నోళ్ళందరూ కాళ్ళు మీదికి తలకాయ కిందికి పెట్టుకొని జరంతసేపు గబ్బిలాలు ఏలాడినట్టు వేలాడిండ్రు గిట్లా. ఎంబటే అందులున్నోళ్ళందరినీ బయటికి తీసుకొచ్చిండ్రు. ఒక 15 మందికి బగ్గనే దెబ్బలు తాకినాయట. ఇక వాళ్ళందరినీ ట్రీట్మెంట్ కోసం దవాఖానలకు తీసుకుపోయిండ్రు. గీల కిస్మత్ మంచిగా ఉన్నది కాబట్టి విమానం బోర్ల పడ్డా కూడా బతికి బయట పడ్డరు. కానీ ఆటోలు కార్లు బోర్ల పడ్డట్టు విమానాలు కూడా బోర్ల పడుతున్నాయంటే చిత్రంగానే ఉన్నది కదా ముచ్చట. ఇగో గీడున్న ఆటోలో ఎంతమంది ఎక్కిర్రో చూస్తే నోరెళ్ళ పెడతారు మీరు. చూడుండ్రి అగో 1, 2, 3 ఆటోలకేంచి మనుషులు దిగినా కొద్దీ వస్తనే ఉన్నారు కదా. సంచిలో సమాన్లను కుక్కినట్టే కుక్కిండు కదా ప్యాసింజర్లు అందరినీ ఆటోలా. అల్లావుద్దీన్ అద్భుత దీపం మాయ చేసినట్టే ఆటోలకేంచి మనుషులు అత్తనే ఉన్నారు. మొత్తం డ్రైవర్ అన్నతోటి కలిపి 19 మంది దిగిండ్రు ఆటోలకేంచి. యూపీలో జరిగింది ఇది. పోలీసులు రోడ్ల మీద చెకింగ్లు చేస్తుంటే గీ ఆటోను ఆపిండ్రట. ఆటోలున్న మనుషులను చూసి పోలీసులే మస్తు పరిశాన్ అయినరట. కోళ్ళు గొర్రెలను కదా ట్రాలీలు వేసుకపోయినట్టే గింతగానం మందిని ఎట్లా కుక్కినవరా నాయన అనుకుంటా ఆటో డ్రైవర్ మీద బగ్గనే గరమైనరట పోలీసులు. గింతమందిని ఎక్కించినందుకు ఆటోను సీజ్ చేసి డ్రైవర్ మీద కేసు పెట్టిరట పోలీసులు. గిరాకీల కోసం 4గురిని ఎక్కించుకునే జాగలో ఇంకో 2 ఎక్కించుకుంటే పోలీసులు కూడా లైట్ తీసుకుందరేమో. కానీ మరీ బస్సుల పట్టే మందిని ఆటోలో గుక్కి పెడుతుంటే ఎందుకు కుంటారు. గందుకే ఆటోను సీజ్ చేసిండ్రు. ఒక్క ఆటోలో గింతమంది ఎక్కి ఆయంత అదుపు తప్పి ఆటో బోల్తా పడితే ఏంది పరిస్థితి. పైసల కోసం కక్కుర్తిపడి పానాలను డేంజర్లో పెట్టుడంటే గిదే కావచ్చు. హా పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన ఎట్లున్నాయి మస్తు ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.